మీరెప్పుడైనా మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు గానీ, ఆఫీస్ మీటింగ్లో గానీ ఏదైనా చెప్పాలి అనుకుని సడన్గా ఆగిపోయి మీ మాటని వెనక్కి తీసుకున్నారా? బయట నుంచి చూసేవారికి ఇదొక కమ్యూనికేషన్ ప్రాబ్లంలా అనిపించొచ్చు. మీరు చెప్పడానికి మాటలు వెతుక్కుంటున్నారని వాళ్ళు పొరబడే అవకాశం ఉంది. నిజానికి మీ మనసులో ఏం చెప్పాలో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆ మాట బయటికి వచ్చే ముందే ఒక బలమైన భయం అడ్డుగోడలా నిలబడుతుంది. నేనిలా అనితే వాళ్ళు హర్ట్ అవుతారా? నన్నొక డిఫికల్ట్ పర్సన్ అనుకుంటారా? ఇక్కడున్న ఈ పీస్ డిస్టర్బ్ అవుతుందా అని రకరకాల ఆందోళనలు ఒకేసారి దాడి చేస్తాయి. ఈ ఒత్తిడి వల్లే చాలాసార్లు ఆ మాటల్ని లోపలే మింగేస్తారు. పక్కవాళ్ల కంఫర్ట్ కోసం మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకుంటారు. ఇలా వేరే వాళ్ల కోసం నిశ్శబ్దంగా ఉండిపోయాక బయటికి తెలియని ఒక లోతైన బాధ, అసహనం లోపల పేరుకుపోతాయి. ఈ నిశ్శబ్దం వెనక ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. బయట ప్రశాంతతను కాపాడటం కోసం మీ లోపల ఉన్న శాంతిని బలి ఇచ్చే ఒక ఎగ్జాస్టింగ్ ప్రాసెస్ ఇది. మరి ఈ అలవాటెక్కడ్నుంచి వచ్చింది? ప్రతిసారి ఇలా మాటల్ని ఆపుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? మాట్లాడటం కష్టంగా అనిపిస్తోంది అంటే దానికి కారణం దశాబ్దాల తరబడి మీరు నేర్చుకున్న ఒక సర్వైవల్ మెకానిజం. ఇది ఒక లెర్న్డ్ డిఫెన్స్ మెకానిజం. మిమ్మల్ని సేఫ్గా ఉంచడానికి మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన రూట్. కామ్గా ఉంటేనే ప్రేమ దొరుకుతుందని మీ బ్రెయిన్ బలంగా నేర్చుకుంది. ఆ పాత అనుభవాల వల్ల నిజాయితీగా మాట్లాడటమంటే ఎదుటివారిని అగౌరవపరచడమే అని ఫిక్స్ అయిపోయింది. అంటే మీ వాయిస్ని మీ బ్రెయిన్ ఒక ప్రమాదంలా చూస్తోంది. అందుకే ధైర్యమున్నా సరే మీ రక్షణ కోసమే ఆ నిశ్శబ్దాన్ని ఎంచుకుంటోంది. ఈ పాత అలవాటును పక్కన పెట్టి మరి కొత్తగా అడుగులు వేయడం ఎలా? దీనికి పరిష్కారం సాఫ్ట్ క్లారిటీ. మీ మాటల్లో మెత్తదనం ఉంటూనే మీ ఉద్దేశ్యంలో స్పష్టత ఉండటం దీని ప్రత్యేకత. ఏదైనా విషయం ఇబ్బందిగా అనిపిస్తే ఇది నాకు కంఫర్టబుల్గా లేదు అని ప్రశాంతంగా చెప్పి చూడండి. ఆన్సర్ కోసం ఒత్తిడి పెరుగుతున్నప్పుడు నేను ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం కావాలి అని అడగటం మీ హక్కు. మీ వల్ల కాని పనిని ఎవరైనా అడిగినప్పుడు ఇది నాకు కుదరదు లేదా ఇది నాకు వర్క్ అవ్వదు అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఈ మాటలు మీ ఆత్మగౌరవానికి రక్షణ కవచాలు. ఇవి ఎదుటివారిని దూషించడానికి కాక మిమ్మల్ని మీరు గౌరవించుకోవడానికి ఉపయోగపడే సరిహద్దులు. ఇలా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మీ ఆత్మగౌరవం దానికి కావలసిన గౌరవాన్ని తనే వెతుక్కుంటుంది. నిజానికి మొదటిసారి ఈ కొత్త పద్ధతిని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. ఇన్నేళ్ల సర్వైవల్ రూల్స్ని బ్రేక్ చేస్తున్నప్పుడు మీ బాడీలో పానిక్ మొదలవుతుంది. మీ గుండె వేగంగా కొట్టుకోవచ్చు. ఆ పానిక్ సహజం. జీవితకాలం పాటించిన నిశ్శబ్దాన్ని వీడుతున్నప్పుడు మీ మనసులో కలిగే ఒక రకమైన రాపిడి అది. కొన్నిసార్లు ఇలా ప్రయత్నించాక మీకే అర్థమవుతుంది, మనసులో ఉన్నది నిజాయితీగా చెప్పడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయని. ఇన్నాళ్లు నిశ్శబ్దం మాత్రమే సేఫ్ అని నమ్మారు. కాని ఇప్పుడు మీ నిజాయితీ కూడా మీకొక సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించగలదు. ఈ మాటలు మీకు దగ్గరగా అనిపిస్తే కమెంట్స్లో వాయిస్ అని టైప్ చేయండి, లేదా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీ వాయిస్ని మీరు గౌరవించుకుంటానని మీకు మీరిచ్చే ఒక చిన్న ప్రామిస్ లాగా.